సంగారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ నూతనంగా ఈ రోజు శ్రీనివాస్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు నూతనంగా వచ్చిన జిల్లా అధికారికి 372 కంపెనీ జిల్లా సెక్రటరీ కె. భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకు శాల్వాతో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ మధుసూదన్ ఈశ్వరప్ప, గోవిందరావు, వీరయ్య, వెంకటేశం, శ్రీకర్ రెడ్డి, కొండన్న శ్రీశైలం, శ్రీనివాసరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా అంటే అసలు నాకు ఏదో కొంచెం కొత్త ప్లేస్లు కనిపిస్తున్నాయి. నేను టకటక తెలవకపోతే చాలా వరకు అంటే మీటింగ్లు అటెండ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఎవరికంటే మీతో పనిచేసే అవకాశం నాకు కల్పించాలని అనుకుంటున్నాను. ఎక్స్పెక్టెడ్ సిటీ పోస్ట్ ఇలాంటి పని చేయండి అన్న ఉద్దేశంతో ఈ ఏడి అన్సటే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో మన టీజీఎస్పీడీ సిఎండి గారు ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నాకు సర్వీనర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే జాయిన్ కమ్మని అంటే 7 o'clock చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా 7:10కి అక్కడ బయలుదేరి ఫస్ట్ పర్సన్ అక్కడ ఎవరు లేరు, ఆఫీస్ మొత్తం క్లోజ్ ఉండే. ఇమ్మీడియట్గా ఏడీఎం వాళ్ళని పిలిపించాను, ఒక ముగ్గురే.
వాళ్ళు వస్తాం వీళ్ళు వస్తామంటే ఎవరు వద్దని చెప్పాను. జస్ట్ నేను జాయిన్ అయ్యి వెళ్ళిపోతానని చెప్పాను. ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యి ఫోటో పెట్టాను. ఫస్ట్ పర్సన్ నేను జాయిన్ అయింది అక్కడ. ఇక్కడ సంగారెడ్డి నేను వచ్చినప్పుడు కొన్ని పారామీటర్స్లో వెనుకబడి ఉండే కొద్దిగా. ఈ సంగారెడ్డి సర్కిల్ నేను జిహెచ్ఎంసీ సర్కిల్కి పోటీగా నడిపించాము కొన్ని పారామీటర్స్లో. అది శ్రీనాథ్కి కూడా తెలుసు. ఇది ఎలా జరిగిందంటే మీ ఇక్కడ లోకల్లో ఇప్పుడు ఓఎండ్ఎం స్టాఫ్ అనుకోండి, కార్మికులు అనుకోండి, తోటి ఇంజనీర్స్ అనుకోండి, అందరు కష్టపడడం వల్ల ఈ సర్కిల్ని కొద్దిగా ఒక లెవెల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఎస్సీ శ్రీనాథ్ కూడా మీరందరూ నా తోటి ఇంజనీర్స్ కానీ, కార్మికులు కానీ, లీడర్స్ కానీ సహకరించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మేనేజ్మెంట్ మన సిఎండి గారు మరి హెచ్ఆర్డి వింగ్ వాళ్ళు ఆదేశానుసారం నాకు సంగారెడ్డి జిల్లా ఎస్సీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా నేను వచ్చి ఎస్సీ ఆపరేషన్ సంగారెడ్డిగా కూర్చోవడం జరిగింది. ఏంటంటే మేము ఒకటే కోరిక ఏంటంటే అందరము అంతా ఇంజనీర్స్ కానీ, ఓఎండ్ఎం స్టాఫ్ కానీ, అకౌంట్ స్టాఫ్ అయినా, ఆర్టిషియన్స్ అయినా ఎవరైనా సరే ఈ జిల్లాలో అందరూ కలిసికట్టుగా పనిచేసి సంస్థ అభివృద్ధికి మరి అట్లనే కన్జ్యూమర్స్ కూడా నిరంతరాయంగా సప్లై ఇచ్చి మన జిల్లాను ప్రథమ స్థానంలో, మన కంపెనీలో ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటూ మీరందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా ఏమన్నా అవసరం ఉంటే ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కూడా సర్దిద్దుకొని మన జిల్లాని అగ్రస్థానంలో కంపెనీలో ఉంచాలని యూనియన్ లీడర్లకు అందరికీ, ఇంక్లూడింగ్ లీడర్స్కు, యూనియన్ లీడర్స్కు, కార్మిక సోదరులందరికీ నా మనపే ఉందంటే మన జిల్లా ఒక యూనిట్గా మన జిల్లాని అంటే టీజీఎస్పీడీసీఎల్లో నెంబర్ 1 ఇప్పుడు చాలా పెద్ద జిల్లానే ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి మీరందరూ నాకు సహకరించాలని, మీకు కూడా అన్ని విధాలుగా నేను సహకరిస్తానని చెప్పుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ.